షీఈస్ వెరీ క్లియర్ మహేష్. ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఉంది వీళ్ళ మధ్య. అవినీతి అనకొండలన్నీ చేరినాయి. మా కేసీఆర్ గారిని టార్గెట్ చేస్తే బాణం ఎంతసేపు అటే పెడుతున్నారు, ఆయన మీద ఎక్కువ పెట్టినారు అని. నిజంగా హరీష్ రావు గారు అంటే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి ఆ రకమైన అండర్స్టాండింగ్స్ అవి ఉన్నాయా సార్? ఇప్పుడు ఎవరి అండర్స్టాండింగ్ నిన్న మొన్నటి దాకా బీఆర్ఎస్ నాయకులు ఏం మాట్లాడినరు? రేవంత్ రెడ్డి గారు అదే నల్గొండకు సంబంధించిన ఒక నాయకుడు మాట్లాడాడు కదా చాలా సందర్భాల్లో, చాలా ఇంటర్వ్యూలలో. సో ఆయన ఏమంటాడు, రేవంత్ రెడ్డి గారి మాటలే కవిత గారు మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళు ఆలోచించుకోవాలన్నారు. ఇలా కవిత గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు వీళ్ళ వెనకాల అంటున్నారు. వాళ్ళ మాటలకి ఏమైనా విలువ ఉందండి? బీఆర్ఎస్ నాయకుల మాటలకి ఏదో ఒక స్టాండ్ మాట్లాడమండి, అదా ఇదా ఏదో ఒకటి వాళ్ళు డిసైడ్ చేసుకొని మాట్లాడినాయండి. అయితే నేనేమంటున్నా అంటే అసలు ఇది తెలంగాణ ప్రజలకు ఏమాత్రం సంబంధం లేని పంచాయతీ. ఒక ఉదాహరణ చెప్తా వెంకటకృష్ణ గారు. మామూలుగా ఊళ్ళల్లో దొంగతనాలు అవి ఇవి జరుగుతుంటాయి. జరిగితే పోలీసు వాళ్ళకు రైట్ క్లూ దొరకలేదు అనుకో, ఒక వారం 10 రోజులు పోతే దొంగతనం దానంతట అదే బయటకు వస్తుంది. ఎట్లా బయటకు వస్తా అంటే దొంగతనం చేసిన వాళ్ళు పంపకాలలో తేడాలు వస్తే దొంగతనం బయటకు వస్తుంది. సార్ వాడు ఎక్కువ తీసుకున్నాడు సార్, నేను తప్పు చేసిన నిజమే కానీ వాడే ఎక్కువ తీసుకున్నాడు సార్, ఇగో వీడి ఐడియా, వీడు పని కట్టిండు, వీడు తాళం బల కొట్టిండు, వీడు ఎత్తుకొచ్చిండు అని ఒక్కడే పోయి మొత్తం కూర్చొని పెట్టి చెప్తాడు. ఇలా జరిగింది అదే. తెలంగాణ ప్రజల సొమ్ము లక్షల కోట్లు దోసుకుంటే పంపకాలలో తేడా వచ్చి ఈరోజు సోదరి కవితక్క బయటకు వచ్చి ఇగో మా వాళ్ళు దొంగలు అని చెప్పిపోయింది. ఇంత మాత్రం అర్థమైతే లేదు వెంకటకృష్ణ గారు. మనకు తెలంగాణ ప్రజలకి అర్థమవుతుంది, అయినా వాళ్ళు ఏం భ్రమపడుతున్నారంటే ఇంకా మా నాన్న శుద్ధపూస, మా నాన్న సత్యహరిశ్చంద్రుడికి సహచరుడు కాబట్టి నమ్ముతారు అని అనుకుంటుంది. కానీ అది తప్పు. ఇందాక చెప్పిన మళ్ళీ చెప్తున్నా, 38,000 కోట్ల ఉన్న పీనట్స్ లాగా ఉన్న ఒక ప్రాజెక్టుని 1,47,000 కోట్లకు తీసుకుపోయేది ఓ ముఖ్యమంత్రి కన్సల్ట్ లేకుండా నిర్ణయం జరిగిందని కవితక్క గారు చెప్పినా మీరు నమ్మినా నేను నమ్మినా అది ఒక అర్థం పర్థం లేని విషయం అవుతుంది. ఆ మాత్రం జ్ఞానం తెలంగాణ ప్రజలకు ఉంది. అయితే నేనేమంటున్నా అంటే ఇప్పుడు మాకెందుకు ఇందాక మళ్ళీ ఒక మాట అంటుండు, మీ కాంగ్రెస్ నాయకులు మాట్లాడే ముందు కొంచెం పెద్ద మనిషి గురించి మాట్లాడితే ఓ భాష చూసుకొని మాట్లాడండి, కనీస గౌరవం ఇవ్వండి. మేము కష్టపడి ఇక్కడ ఉన్న వాళ్ళు విట్లన్న గారే ప్రత్యక్ష సాక్షి, మేము విద్యార్థి దశలో కష్టపడి కేసులు మోసి జైలు పాలై మా పార్టీగా అవతల రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో పార్టీని త్యాగం చేసి ఇక్కడ తెలంగాణ ఇస్తే మా కళ్ళ ముంగట కాకులపాలు గద్దలపాలు అవుతుంటే కడుపు తరుక్కుపోయి మాట్లాడుతున్నాం. ఏం తప్పు మాట్లాడుతున్నాం? లక్షల కోట్ల అవినీతి చేస్తే ప్రశ్నించకుండా చెక్కబదిన చేయాలనా బీఆర్ఎస్ నాయకుల్లాగా? అసలు నేను ఆ మాటకు వస్తే ఇది బీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా సంబంధం లేని అవినీతి. ఇది బీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా సంబంధం లేని అవినీతి. వాళ్ళు కూడా గల్లబట్టి అడగాలి. అవినీతి కనుక ప్రూవ్ అయితే కార్యకర్తలకు సంబంధం అయితే కదా. ఇప్పుడు మేము 14 ఏళ్ళు మీ పల్లకి మోస్తే తెలంగాణలో అధికారం వస్తే, ఆ తల్లి సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే నేను తెచ్చినా అని చెప్పి నువ్వు ప్రచారం చేసుకొని మేము అందరం ఓట్లు ఇస్తే నువ్వు అధికారంలోకి వస్తే రేపు బీఆర్ఎస్ నాయకులు అడగాలి ఈ మాట. అధికారంలోకి వస్తే మీరు అయ్య కొడుకులు అల్లుళ్ళు బిడ్డలు అందరూ పంచుకొని తింటారా? మరి మా పరిస్థితి ఏంది? ఉద్యమంలో చెప్పులు లేకుండా తిరిగిన వాళ్ళు ఇంకా రోడ్ల మీద తిరుగుతున్నారు. ఎంతమంది పేర్లు చెప్పాలి? ఎంతమంది పేరు చెప్పారు చెప్పండి. సో ఈ రకంగా ఇన్నయ్య గారు కానీ విట్లన్న కానీ ఏం చేశారు? విట్లన్నకి ఏం చేశారు చెప్పమనండి. అంటే నేనేమంటున్నా, ఉద్యమకారులకు ఎన్నడన్నా నువ్వు తెలంగాణ ఉద్యమానికి పాట రాసినోనికి ఏదైనా పిలిచి సన్మానం చేసినావా? ఒక షాలో కప్పినావా? జయ జయ తెలంగాణ మేము వచ్చినాక పెట్టినాం. తెలంగాణ తల్లి విగ్రహం ఉండేనా? సాకలైలమ్మకు ఒక పేరు ఉండేనా? కొట్లాడిన గద్దరని ఒక గుర్తింపు ఉండేనా? తెలంగాణ ఉద్యమంలో కష్టపడ్డోళ్ళు అందరూ కదా, వాళ్ళు పక్కకు పోతే మీరు భోగాలు అనుభవించి ఇవాళ అవినీతి బయటపడి పంపకాలలో తేడా వస్తే ఇవాళ ఒకరినొకరు మీకు మీరే బయట పెట్టుకున్నారు. సంతోషం, మా పని తక్కువ చేశారు. అయితే నేను ఒక మాటతో విభేదిస్తున్నా. విట్లన్న గారు ఇందాక ఒక మాట అన్నారు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలే మా సోదరి కవిత మాట్లాడుతుంది. ఐ స్ట్రాంగ్లీ అబ్జెక్ట్. ఇది రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు కాదు. మేము ముందు చూపుతోనే వీళ్ళు దొంగలు అని చెప్తూ వచ్చినాం. కానీ 1000 మందిని విచారించింది ఘోష్ కమిషన్, 1000 డాక్యుమెంట్లు వెరిఫై చేసింది, 100 మంది ఇంజనీర్లను విచారించింది. సాక్షాత్ కేసీఆర్ అండ్ హరీష్ రావులను విచారించిన తర్వాత 665 పేజీలలో 98 పేజీలో చెప్తుంది కేసీఆర్ అండ్ హరీష్ రావు ఆర్ మ్యానిపులేటర్స్. వాళ్ళు మొత్తం డాక్యుమెంట్లను మ్యానిపులేట్ చేసి తతంగం అంతా చేసిరని చెప్పింది 98th పేజ్ ఆఫ్ ద రిపోర్ట్. నేను అట్లా మొత్తం ఇంత డీటెయిల్గా వాళ్ళ అవినీతి ఎస్టాబ్లిష్ అయితే రేవంత్ రెడ్డి గారి మాటలే కవిత గారు చెప్తున్నారంటే ఆ రిపోర్ట్ చదివినా, ఆ రిపోర్ట్ ఎవరు చదివినా తెలంగాణ పల్లెల్లో ఉన్న సోదరిమణులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీకు యాక్సెస్ ఉంటే పబ్లిక్ డొమైన్లో ఆ రిపోర్ట్లు దొరికినాడు చదవండి. మీరు మెడకాయ మీద తడకాయ ఉన్నోడు ఎవడైనా కేసీఆర్ అవినీతి పరుడైనా అంటాడు.
పంపకాలలో అంతకుముందు మనం ఆఫ్ ది రికార్డులో కొంతమంది పెద్దలు మాట్లాడుతుండే వాళ్ళ కుటుంబాలతో సన్నిహితంగా ఉన్న జర్నలిస్టులు మీలాంటి పెద్దవాళ్ళు ఏమంటుండే, అరే కేసీఆర్ లక్కీ ఫెలో, ఎందుకంటే కేసీఆర్కు రెడీ